ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ అనుకుంటున్నాం మేడం. ఎందుకు జగనే అనుకుంటున్నారు? అతని పాలసీలు కానీ అవి కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి మేడం. ఇక్కడ వచ్చేసి జగన్, ఇక్కడ టీఆర్ఎస్ కేసీఆర్ మంచిగా ఉన్నాయి, అక్కడ జగన్ మంచిగా ఉన్నాయి మేడం. తెలంగాణలో కూడా పాలసీలు బాగున్నాయి కానీ పాలసీలు బాగున్నాయి కానీ ఇక్కడ ఓడగొట్టిరు కదా. అంటే ఇప్పుడు ఒక 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 6 నెలల్లో ప్రజలకే గుర్తు వస్తుంది, వాళ్ళే ఏదనేది డెసిజన్ తీసుకుంటారు, వాళ్ళే బుద్ధి చెప్తారు మేడం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు, వీళ్ళు గెలిచే అవకాశం లేదంటారా జగన్ మీద? లేదు మేడం, ఇప్పుడు వాళ్ళు గెలవడానికి వాళ్ళకి అంత ఈజీ కాదు మేడం, మళ్ళీ జగనే వస్తారు మేడం. ఎందుకంటే ఇప్పుడు మీరు జగన్ పాలసీలు అన్నీ బాగున్నాయని చెప్తారు. ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పాలసీలు రెండింటిని కంపేర్ చేస్తే ఏది బాగుంది అనుకుంటున్నారు? సూపర్, ఇప్పుడు జగన్ బాగున్నాయి మేడం. రెండు కంపేర్ చేస్తే జగన్ మంచిగా ఉన్నాయి పాలసీలు, అది మేడం. అక్కడ కూడా ఇప్పుడు జగన్ కూడా ఫ్రీ బస్ పెట్టాలని లేడీస్కి అవి అన్నీ కూడా కొంచెం ప్రిపేర్ చేస్తున్నాడు, అవన్నీ మంచిగా ఉన్నాయి మేడం. ప్రాసెసింగ్ కొంచెం మంచిగా ఉంది జగన్ది, చాలా వరకు నాకు నచ్చింది మేడం. నేను కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం, ఇంటింటికి వెళ్ళి బియ్యం ఇవ్వడం, అవన్నీ పాలసీలు నాకు చాలా నచ్చినాయి మేడం. నేను చాలా తిరిగిన, కర్నూలు కానీ నంద్యాల కానీ ఎక్కడెక్కడో నేను తిరిగిన, కొంచెం పాలసీలు అనేది పింఛన్ ఇవ్వడం అవన్నీ కొంచెం మంచిగా నచ్చినాయి మేడం నాకు, అది మేడం. చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టిన పాలసీలు కూడా కొంచెం బాగున్నాయి అంటున్నారు కదా, ఆయనకి ఏమన్నా సీఎంగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఈ ఉందా? విధంగా వాళ్ళు ఎవరు చేయలేదు కదా మేడం, ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా కొంచెం బాగుంటుండే, కానీ ఈ విధంగా చేయలేదు. ఇంటింటికి వెళ్ళి ఎవరు బియ్యం ఇచ్చారు మేడం, పింఛన్ ఎవరు ఇచ్చారు ఇంతవరకు? నేను ఇప్పుడు నాకు 34 ఇయర్స్, ఇంతవరకు ఎవరు ఇంటింటికి వెళ్ళి అలా ఎవరు ఇవ్వలేదు మేడం. అందుకని జగన్ పరిపాలన అనేది కరెక్ట్, మంచిగా నచ్చింది, బాగుంది మేడం. ప్రజలకు సేవ చేసేటోళ్ళు ముఖ్యం మేడం, అది నెంబర్ వన్. జగన్ టైం ముందు ఆంధ్ర తెలంగాణ ఒకటే, మన చంద్రబాబు నాయుడు ఒకటే సీఎం. ఈసారి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఆ, ఇప్పుడు ఎంత 150లా సగం 175 మెజార్టీ కంపల్సరీ వస్తుంది మేడం. 180 అట్లా కంపల్సరీ జగనే వస్తాడు మేడం. 175 ఉన్నాయి. ఆ, ఎన్ని వస్తాయి? ఎక్స్ట్రా చేస్తానే. ఎన్ని వస్తాయి? అంటే 175 ఉన్నాయా, అందులో 120 130 పక్కా వస్తాయి మేడం. జగన్ పక్కా వస్తాడు మేడం, మంచిగా ఉన్నాయి స్కీములు. ఇప్పుడు షర్మిల కూడా వాళ్ళ చెల్లె కదా, కాంగ్రెస్ పార్టీ తరపున ఆమెను ప్రెసిడెంట్ చేసింది కదా, ఆమె ఓట్లు చీల్చే అవకాశాలు కనబడట్లేవా? వాళ్ళే మేడం, అట్లే ఏం ఉండదు మేడం, జీరో మేడం, మొత్తం వాళ్ళే మేడం.